ఇది ఒక మూవీ చూశాను, మీకు ఈరోజు అయితే చూడాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. మూవీ పేరు వచ్చేసి యూత్. నిన్న చూడడం జరిగింది, నెట్ఫ్లిక్స్ అయితే వచ్చింది. అండ్ మూవీ తీసింది ఒక 24 years ఒక అబ్బాయి. తనే డైరెక్టర్ అంట, తనే యాక్టర్ అంట, తనే సింగర్ అంట, తనే కొరియోగ్రాఫర్ అంట, వాట్ నాట్ ప్రతి ఒక్కరు కూడా తనే ఇన్వాల్వ్ అయ్యేసి తీశాడు. తనే హీరో. మూవీ చూసిన తర్వాత తమిళనాడుకి ధనుష్ ఉన్నాడు, రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ వచ్చాడు, మళ్ళీ ఇంకో కొత్త స్టార్ కూడా వచ్చేస్తాడని చెప్పి అనిపించింది. దాని పేరు వచ్చేసి జెన్ అనుకుంటా. సో ఇంత టాలెంటెడ్ యాక్టర్స్ ఇంత తక్కువ వయసులో తమిళనాడు నుండి వస్తున్నారు. అరే మన తెలుగులో ఏంటి ఒక్కరు కూడా కనిపించారని చెప్పి నాకైతే డౌట్ అయితే వచ్చింది. కనిపించినా కూడా మన వాళ్ళు చాలా అంటే చాలా డిఫరెంట్ గా అప్రోచ్ లో ఉంటారు మూవీస్ తీసే విధంలో. ఈ విధంగా ఎంత రియలిస్టిక్ గా తీయరు. ఈ మూవీ చూసిన తర్వాత ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఏదైతే మనకు కావాలో ఎమోషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరు కూడా అంత సింపుల్ స్టోరీలో పెట్టడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఏవైతే లవ్ స్టోరీస్ ఉన్నాయో డెఫినెట్ గా మన చైల్డ్హుడ్ లోని కనెక్ట్ అయితే అవుతాం. ఏదో ఒక సింగిల్ లవ్ స్టోరీని పట్టుకొని మొత్తం మూవీ మొత్తం సాగదీయడం కాకుండా ఇలా డిఫరెంట్ గా మన లైఫ్ లో కూడా జరుగుతాయి లవ్ స్టోరీస్. అవి ఎందుకు మన మూవీలో చూపించరని చెప్పి అప్పుడు అనుకునేవాడిని. అప్పుడు ఎప్పుడో ఆరెంజ్ మూవీలో చూపించారు. దాని తర్వాత ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఈ మూవీలో నేను చూడడం జరిగింది. లైఫ్ ఒక్క అమ్మాయి దగ్గర ఆగకూడదు, ముందుకు వెళ్తూనే ఉండాలి. చాలా ఆప్షన్స్, చాలా అమ్మాయిలు కూడా ఉంటారు మనకి అని తెలియజేయడం ఈ మూవీ కాన్సెప్ట్. అలాగే మన ఏంటి, మన దేనికోసం ఉన్నాము దాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ మూవీ క్లైమాక్స్ కూడా ముగించడం అనేది చాలా బాగా నచ్చింది. డెఫినెట్ గా మూవీ అయితే చూడండి. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగులో కూడా.